జగన్ పరిపాలన బాగా ఉంది మాకు మళ్ళీ జగనే రావాలి ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేకమైన అందరికీ అన్ని కులాలు మతాలకి పార్టీలు వర్గాలకు అతీతంగా పనిచేశాడు కాబట్టి జగనే రావాలని కోరుకుంటున్నాం మేము సోమరిపోతులు ఎట్లా చేశాడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు అందరికీ పథకాలు అందించాడు ఏ గవర్నమెంట్ కూడా ఏ ఊరి చేయలేదు ఇంతమందికి మేము చూడాల్సి పథకాలు అందరికీ ప్రతి ఒక్కరికి అర్హత గల వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇచ్చాడు 3000 పెన్షన్ అన్న ప్రకారం 3000 పెన్షన్ ఇచ్చేసాడు అందరికీ వస్తుంది రాని వాళ్ళు ఎవరు అర్హత ఉంటే అందరికీ వచ్చింది 60 సంవత్సరాలు ఉంటే డెవలప్మెంట్ ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ లేకపోవడం ఉంది అందరూ డెవలప్మెంట్ అయ్యారు ఇలా ఉద్యోగాలు ఉన్నాయి మా అందరికీ ఉద్యోగాలు అర్హత ఉంటే ఉద్యోగాలు వచ్చినాయి ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాడు ఈ పెట్టాడు అందరికి బాగా చేస్తున్నాడు జగన్ గారు షర్మిల గారు మా రాజన్న పెట్ట కాబట్టి ఇప్పుడు దాకా ఆగామని అసలు ఈ స్టేట్ కాదు ఆ వైఎస్ఆర్ షర్మిల కాదు ఇంటి పేరు వైఎస్ కాదు షర్మిల తెలంగాణ పార్టీ ఆమె ఇక్కడికి వచ్చేవి నామ చేసేది ఆమె మా బిడ్డ రాజన్న పెట్ట జగనన్న చెల్లెలని మేము ఆగాము ఈ రోజుకి లేకపోతే ఆమె ఎవరు ఇక్కడ మాట్లాడడానికి షర్మిలకి ఇక్కడ అర్హత లేదు మా రాజన్న పెట్ట కాబట్టి మేము మాట్లాడలేకుండా ఆమెని వదిలేసాము ఏం నామ చేసేదమ్మా ఇక్కడ ఆమెకి ఏమీ రావు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏమీ చేయలేదు ఆమె రాజన్న బిడ్డ కాబట్టి మేము కూడా అనలేకపోతున్నాము మా జగనన్న చెల్లెలు కాబట్టి ఆమెను ఏమి అనలేకుండా ఆమె ఏమీ చేయలేదు మా జగనని ఏమీ చేయలేదు ఆమె అంతే అది చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ఏం ఏడ్చాడని పలానా పథకం చేశాను చెప్పను చంద్రబాబు వచ్చి ఒక్క పథకం చెప్పుకోవడానికి లేదు కదా ఇంత మటుకి మేము చెప్తున్నాం జగనన్న చెప్తున్నాడు ఇన్ని పథకాలు చేసాం చెప్పి మేము ఓట్లు అడుగుతున్నాం ఈ పథకాలు మేము చేసాం కాబట్టి మాకేంటమ్మని మా జగనన్న అడుగుతున్నాడు చంద్రబాబు 14 సంవత్సరాలు ఏడ్చాడు ఒక్క పథకం అన్న చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా ఏమీ లేదు ఇంత మటుకి అది ఒక సెంటు భూమి ఎవరిచ్చారు అసలు మాకు ఈ స్తోమత లేని వాడికి ఒక అర సెంటు కొనుక్కోవడానికి లేకపోయినా కానీ ₹1 లేకుండా రిజిస్ట్రేషన్ చేసి సెంటు భూమి ఇస్తున్నాడు పేదవాడికి ఎన్ని లక్షలు ఇల్లు ఎన్ని లక్షలు ఇల్లు కట్టిస్తున్నాడు ఎంత భూమి ఇచ్చాడు ఎవరన్నా ఇచ్చారా ఏ గవర్నమెంట్లో ఇవ్వాల ఒక్క జగనన్నే ఇచ్చాడు రాజధాని 3 రాజధానులు చేస్తారమ్మా రాజధాని అంటే ఇలా అయ్యేది కాదు కదా అది రాజధాని 1 సంవత్సరం 5 సంవత్సరాలు అయ్యేది రాజధాని కాదు కడతారు టైం ఉంటుంది ఇంకా చేస్తారు అది ఏంది ఆయన నుంచి ఏమీ కాదు ఇవాళ మా రాజన్నకి జగన్ అంటే అనేకమైన అభిమానులు ఉన్నారు కులాలు మతాలు అనేకమైన లేకుండా పథకాలు చేశాడు అందరూ ఎస్సీ బీసీలు మైనార్టీలు అందరూ జగనే రావాలి మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం చూడండి కడప కాదు కుప్పని కొట్టేస్తాం ఈసారి కుప్పాన్ని కూడా చంద్రబాబుని తరివి కొడతాం కుప్పాన్ని కూడా ఈసారి కుప్పం కూడా మంది ఈసారి కుప్పం కూడా కొడతాం చూసుకోండి కావాలంటే పులివెందుల తాకడానికి కూడా ఆయనకు ఛాన్స్ లేదు జగనే వచ్చేది జగన్ గారే వస్తాడు 175 కు 175 అది మా టార్గెట్ 175 అది